ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. ఏప్రిల్ 20 సోమవారం. నేటి లేఖన పఠనం సామెతల గ్రంథం 13వ అధ్యాయము 7 నుంచి 25 వచనాలు. నేటి ధ్యాన లేఖనం సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. వ్యాఖ్యానాంశం జ్ఞానుల సహవాసము. వ్యాఖ్యానం సామెతల గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనంలో రాయబడినట్లు నీతిమంతుల వెలుగు తేజరిల్లును. అలాగే కీర్తనల గ్రంథం 97వ కీర్తన 11వ వచనం కూడా చదవండి. వెలుగు సంబంధుల సాక్ష్యములో యెహోవా యొక్క ఆనందము ఒక భాగము. విచారముతో ఉండు క్రైస్తవుడు ఎప్పుడూ దుఃఖముఖంతో కనబడతాడు. నిరుత్సాహముతో కూడిన ముఖము ఒక విశ్వాసిలోని తేజస్సును అడ్డగించు తెర వంటిది. దీనికి భిన్నంగా సామెతల గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనంలో రాయబడినట్లు భక్తిహీనుల దీపము ఆరిపోతుంది. అలాగే సామెతల గ్రంథం 24వ అధ్యాయము 20వ వచనం కూడా ఈ సందర్భంలో చదవండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 8వ వచనంలో ప్రభువు చెప్పిన ఉపమానములోని బుద్ధి లేని కన్యకలకు నూనె లేనట్లే భక్తిహీనులలో వెలుగును ప్రకాశింపచేయుటకు జీవాత్మ వారిలో ఉండడు. గర్వము వలన జగడమే పుడుతుంది అని 13వ అధ్యాయము 10వ వచనంలో చదువుతాం. మన జగడములకు కారణముగా మనము ఇతర కారణములను చెప్పుచు తేలికగా తీసివేస్తాము. అయితే మన విరోధులోని గర్వమును గుర్తించుటకు మాత్రము వేగిరపడతాం. ఈ వచనము మన కన్నులను తెరిపించే వచనము. జగడము నాలోని గర్వాన్ని బయలుపరుస్తుంది. నాలో తప్పు లేదని నిరూపించాలని నేను ఆశించిన కొలది నేను ఒప్పుకొని లొంగిపోవునట్లు చేస్తుంది. కలహమును వెంటనే ఆపాలంటే నేను క్రీస్తు ఆత్మను కలిగి ఉంటే చాలు. అప్పుడే నేను నిజంగా జయం పొందుతాను అని మత్తయి సువార్త 5వ అధ్యాయము 39 నుంచి 40 వచనాలు, అలాగే ఆదికాండం 13వ అధ్యాయము 8-9 వచనాలు ఈ సందర్భంలో చదవండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనంలో రాయబడినట్లు జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట. అటువంటప్పుడు పైనుండి వచ్చు జ్ఞానముతో మాట్లాడుచున్న వారి మాటలను ఆలకించుచు వారితో సహవాసము చేయుచు వారితో కలిసి నడుచుట ఇంకా మంచిది అని సామెతల గ్రంథం 13వ అధ్యాయము 20వ వచనంలో చదువుతాం. అలాగైతే నీ సహవాసం ఎవరితో ఉంది? సహోదరుడు జాన్ కోక్లన్. శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.